షాబాద్ నరహంతకుడు రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పంజర్లలో మృతదేహం లభ్యమైంది. మేనమామ ఊరిలోనే కిల్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. షాబాద్లో 2 కుటుంబాలను చంపాడు రాజ్కుమార్. కేవలం 2 రోజుల్లోనే రాజ్కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోక్సో కేసు పెట్టినటువంటి బాలిక కుటుంబంతో పాటు విడాకులు అడిగిన భార్య, 2 పిల్లలను కూడా సైకో చంపేశాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు జనసంచారానికి దూరంగా తిరిగాడు రాజ్కుమార్. పోలీసులు ఎలాగైనా వదలరనేటువంటి భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మృతదేహం పక్కన ఒక పాయిజన్ బాటిల్ దొరకడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించి రకరకాలైనటువంటి అనుమానాలైతే రాజ్కుమార్ మృతి కేసులో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాన్ని చూడటానికి వచ్చినటువంటి తన సోదరుడు చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఒకంత సంచలనం అవుతున్నాయి. అతను మాట్లాడినటువంటిది ఒకసారి మనం చూద్దాం. వాడంత ప్రశాంతంగా చచ్చేది లేకుండే సార్, కాల్చి చంపాల్సింది, అంత సింపుల్గా చచ్చాడు వాడు, బాధ లేకుండా పోయాడు, బంగారం లాంటి పిల్లలను చంపేశాడు, నాకైనా ఇచ్చుంటే పెంచుకుంటుండే అంటూ సొంత సోదరుడు రోధించినటువంటి పరిస్థితి ఉంది. తన మరణానికి సంబంధించి తాను చింతించట్లేదు, సాధారణంగా క్యాజువల్గా చనిపోవడానికి సంబంధించి అతను బాధపడుతూ ఉన్నాడు. ఘోరమైనటువంటి చావు ఆ సోదరుడు చావాల్సి ఉండే, ఇది అక్కడికి వచ్చినటువంటి సోదరుడు చెప్పినటువంటి మాట. అంతఘాతుకానికి 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వారిని చంపడం, చిన్న పిల్లల్ని చంపినటువంటి వాడికి ఇంత సులువైనటువంటి చావు దక్కకూడదు, అతిపెద్ద కఠినమైనటువంటి శిక్ష, క్రూరమైనటువంటి చావు వాడు చావాల్సి ఉండే, ఇది అక్కడికి చేరుకున్న సోదరుడు చెప్పినటువంటి మాట. ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ నెల 10న అర్ధరాత్రి 6గురిని రాజ్కుమార్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఏడాది కాలంగా బాలికను వేధించినటువంటి పరిస్థితి ఉంది రాజ్కుమార్. దీనికి సంబంధించి 2018లోనే సరితను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆ నిందితుడు. లవ్ మ్యారేజ్ తర్వాత షాబాద్ వెళ్ళిపోయాడు రాజ్కుమార్. ఊర్లో ఉంటున్నటువంటి తల్లిదండ్రులను చూడాలనేటువంటి వంకతో ఇంటి పక్కనే ఉంటున్నటువంటి బాలికకు వేధింపులు, అమ్మాయి జోలికి రావద్దంటూ కూడా ఆ కుటుంబం రాజ్కుమార్ని తీవ్రంగా హెచ్చరించిందని కూడా చెప్తున్నారు. రాజ్కుమార్ను బాలిక బంధువులు కూడా బెదిరించారు, బాలిక జోలికి రావద్దంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో అయినా చెప్పినప్పటికీ వినకపోవడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినప్పటికీ కూడా రాజ్కుమార్ ఎక్కడా భయపడలేదు. అయితే పోక్సో కేసు పెట్టడంతో రాజ్కుమార్ జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్కువ శిక్ష పడే సెక్షన్లు పడటంతో బెయిల్పై రాజ్కుమార్ బయటకు వచ్చాడు. రాజ్కుమార్కు షాబాద్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ సహకరించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 6గురిని కత్తితో గొంతు కోసి పొడిచి చంపాడు రాజ్కుమార్. రాత్రి 10:45 షాబాద్ వెళ్ళాడు రాజ్కుమార్. రాత్రి 10:50 నుంచి 11 గంటల మధ్య బాలిక ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసిన బాలిక తల్లిపై మొదట కత్తితో దాడి చేశాడు. ఇంట్లోకి వెళ్లి బాలిక నాన్నమ్మను గొంతు కోసి చంపాడు రాజ్కుమార్. ఇద్దరిని చంపిన తర్వాత బాలికను కారులో లాక్కెళ్లాడు. రాత్రి 11 గంటల నుంచి 11:20 మధ్య చెరువు కట్ట వద్ద బాలికపై కత్తితో దాడి చేశాడు. బాలిక మృతదేహాన్ని చెరువు కట్ట వద్దే రాజ్కుమార్ వదిలేశాడు. రాత్రి 11:21 నుంచి 11:27 మధ్య భార్య సరితపై దాడి చేశాడు. తర్వాత 4 ఏళ్ల కొడుకు, 18 నెలల కొడుకుపై దాడి చేశాడు. రాత్రి 11:50 6గురిని చంపేసినట్లు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. నేను ఈ విధంగా పలానా కుటుంబంలో పోక్సో కేసు నా మీద పెట్టినటువంటి కుటుంబానికి సంబంధించి తన భార్య, 2 పిల్లల్ని కూడా తాను చంపేసినట్లుగా తండ్రికి ఫోన్ చేసి చెప్పడం. అలాగే రాత్రి 12 తర్వాత గ్రామానికి పోలీసులు రావడం, రాత్రి 3 గంటల సమయంలో మృతదేహాల తరలింపు కూడా జరిగింది. షాద్ నగర్ నుంచి తెచ్చుకున్నటువంటి సెల్ఫ్ డ్రైవ్ కారును స్థానిక తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రాజ్కుమార్ విడిచిపెట్టాడు. అయితే రైలు పట్టాలపైకి వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోవాలని అయితే అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకొని పక్కకు జరిగాడు. రాజ్కుమార్ కోసం 10 బృందాలతో పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సొంత మేనమామ ఊరు కొత్తూరులోని పంజర్లలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. డెడ్ బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఆ మృతదేహం రాజ్కుమార్దేనని గుర్తించి స్థానికులు సమాచారం ఇవ్వడం, ఇమీడియట్ గా పోలీసులు అక్కడికి చేరుకోవడం, బాడీని ఐడెంటిఫై చేయడం. కానీ ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం
కాబట్టి కాల్చి కాల్చి వాటి అంత సింపుల్ సాగొద్దు సార్ వాడు వాళ్ళని ఇట్లా చంపారు అట్లే చంపేది ఉండే సార్ దొరకబట్టి చంపేది ఉండే సార్ ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండే సార్ ఇంటికి ఇది ప్రశాంతంగా చచ్చిపోయింది సార్ ప్రశాంతంగా చచ్చిపోయారు లేకుండే సార్ ఎంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయి ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు పిల్లలకి ఏదైనా మంచిగా కాల్చి కాల్చి అంత సింపుల్ సాగొద్దు సార్ వాడు వాళ్ళని ఇట్లా చంపారు అట్లే చంపేది ఉండే సార్ దొరకబట్టి చంపేది ఉండే సార్ ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకుండే సార్ ఇంటికి ఇది ప్రశాంతంగా చచ్చిపోయింది సార్ ప్రశాంతంగా చచ్చిపోయారు లేకుండే సార్ ఎంతమంది జీవితాలన్నీ నాశనం చేస్తున్నారు అప్పుడన్నా మందు అయినప్పుడు చచ్చిపోయి ఇదంతా లేకుంటుండే అసలు ఎవరికి ఏం తెలుసు రాజకుమార్ చనిపోయింది అంటే మాకు ఎవరు చెప్పారని కాదు, మీ ద్వారానే తెలుస్తా ఉంది. అది ఒకవేళ నిజమే అయితే దానికి నేనే కాదు బాధపడుతుంది, దేశం మొత్తం బాధపడుతుంది. ఆయన బతికి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి సమాజంలో డేంజర్ అని చెప్పేసి నేనే కాదు దేశం మొత్తం చెప్తా ఉన్నది. అందులో ఆశ్చర్యం ఏం లేదు. అలాంటి వ్యక్తి ఉండకూడదు అని అందరూ కోరుకుంటున్నారు. దానికోసం చిన్న ఈ యొక్క విషయం జరిగినందుకు కూడా కొంచెం మాకు కొన్ని నిమ్మలం అనిపించినా మా ఫ్యామిలీ కోల్పోయి ఇంకా బాధాకర ఆపాదనే ఉన్నాం. మాకు ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అది నెరవేర్చే కార్యక్రమం కూడా కలెక్టర్ గారు చూస్తున్నారు. అవన్నీ అయిపోతేనే కానీ మేము ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పటికీ ఇన్ని రోజులైనా ఇంత స్టెప్ తీసుకోలేని గవర్నమెంట్ ఇప్పుడు కనీసం ఈ తొందరలో ఈ క్షణంలోనైనా స్టెప్ తీసుకున్నందుకు కొంతవరకు మాకు మంచిగా అనిపించింది. ఈ ఒక్క విషయంలో ఇంకా లేట్ అయింది, ఇప్పటికే లేట్ అయింది, అయినా కూడా సమస్య క్లియర్ అయింది అనేది ఒకటి మాకు అనిపించింది. ఒక నరరూప రాక్షసుడు ఇంత సింపుల్ గా చనిపోకుండా ఉండాల్సింది. ఇది సోదరుడు అక్కడికి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పినటువంటి మాట. సొంత అంటే చిన్న పిల్లల్ని కూడా చంపినటువంటి దుర్మార్గుడు, అభం శుభం తెలియనటువంటి ఆ చిన్న పిల్లలు ఏం చేశారు, నాకు ఇచ్చినా కానీ వారిని పెంచుకునేవాడిని కదా. ఇది అక్కడ చేరుకున్న సోదరుడు విలపిస్తూ కూడా చెప్పినటువంటి మాట. అందులో బాధ తప్ప అతను ఇంత సింపుల్ గా చనిపోయాడేంటి, దారుణమైనటువంటి చావు చావాల్సింది, ఇంతకన్నా దారుణంగా ఉండాల్సింది, చాలా ప్రశాంతంగా చనిపోయాడు, అదే నాకు బాధగా ఉంది అనేటువంటి కోణంలో కూడా అతను మాట్లాడినటువంటి మాట. ఎవ్వరూ కూడా తను చనిపోయాడనేటువంటి బాధ కన్నా కుటుంబం అన్యాయం అయిపోయింది, ఆ చిన్నపిల్లలను కూడా దారుణంగా చంపేశాడు, ఇంత ప్రశాంతంగా చనిపోకుండా ఉండాల్సింది, దారుణంగా చావాల్సింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకవైపు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూనే కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహంతో చేస్తున్నటువంటి ఆ కామెంట్స్ను కూడా మనం చూస్తున్నాం.